దురదృష్టం, నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు. ఏదంటే అది మాట్లాడేసేసి పోయినావు. 3700 crores దుబాయ్ దగ్గర నుంచి, ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి నీ టీం చేసిన ఘనకార్యాలు, స్టోరీలు స్టోరీలు స్టోరీలు. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది, దాంట్లో రెడ్ శాండిల్ ఎట్టా రవాణా చేయొచ్చు, ఎట్టా అక్రమంగా రెడ్ శాండిల్ కొట్టి 1000 కోట్లు ఎట్ట సంపాదించవచ్చో చూపించాడు. తమరు లిక్కర్ బ్రాండ్స్ లేకుండా డిస్టిలరీస్ని మూసేసి నీ సొంత బ్రాండ్లు వేసి, సొంత లేబుళ్ళు వేసి, ఇష్టానుసారం జనాన్ని చంపైనా సరే ఎంత డబ్బు సంపాదించవచ్చో నీ లిక్కర్స్ కేసులో అది పుష్ప రెడ్ శాండిల్, ఇది లిక్కర్ స్కామ్, జగన్ లిక్కర్ స్కామ్. ఇదొక సినిమా తీయచ్చు. అంత ఘోరాలకి ఒడిగట్టిన తమరు నెల్లూరుకు వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపం మంచి బాలుడు అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని తిడతావా? నువ్వు చంద్రబాబు నాయుడిని అటాక్ చేస్తావా?